ఏమంటారు మీకు పై అన్న మీ పైన ఏమంటారు సరే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఇప్పుడు వచ్చేసి సిద్దిపేట అయితే వెళ్తున్నాం. ఎందుకంటే ఇవాళ దాకా మాకు మధ్యలో కన్వర్సేషన్ వచ్చి ఉండే, అదొకటి మాట్లాడుకుంటే కేఎఫ్సీ గురించి వచ్చింది. ఎందుకో కేఎఫ్సీలో తిన్నరారా అంటే ఇదివరకు ఎవరు తినలే అంటారు. మరి తినలేదు అంటారా లేకపోతే తినలేదు అంటారా అర్థమైతే లేదు. నేను లోపలికి పోలే కానీ బయట తిన్నా. పార్సల్ తీసుకొని తిన్నా. ఇప్పుడు కూరగాడ ఒక్కడ ఎగ్జామ్షన్. మేము ముగ్గురం అయితే ఇప్పుడు కేఎఫ్సీకి వెళ్తున్నాం. వీళ్ళు తిన్నారన్న, వీళ్ళిద్దరు కూడా తెలియదు. వీళ్ళిద్దరు కార్లు ఉండరు, మేము పోయి తినొస్తాం. వీడు తినలేదు. నేను అన్న ఇద్దరం పోతాం. అట్లా కాదు, ఎవరోకలు ఇష్టం ఉండాలిగా. యాక్చువల్ గా రేపు ఎన్నిరా 5 వీడియోలా? రేపు 5 ఇవాళ ఏం తీయలేదు, రేపేమో 5 వీడియోలు ప్లాన్ చేసుకున్నాం. చూద్దాం మరి ఎన్ని వీడియోలు అయితే ఏంద్రా 6 వీడియోలా? కాదు, టైం వచ్చేసి 6 అవుతుంది. 6 దాకా పట్టిన ఆఫీస్ లో కూర్చున్నాం. అంటే అదొకటి కూడా ప్లాన్ చేసినాం. మన డాంగ్లీ గారు వచ్చేసి ఒక 2 బ్లాగ్లు ఎడిట్ చేసిండు. మీకు ఇప్పుడు అవి తెలుగు అడ్వెంచర్ బ్లాగ్స్ లో చూడడానికి అనిపిస్తుంది. అలా బ్లాగ్స్ దాకా ఛానల్ అయ్యాయి కదా. ఇప్పుడు ఆల్రెడీ 2 బ్లాగ్స్ బ్యాకప్ అయిపోయినాయి. అట్లనే ఒకరోజు తప్పించి ఒక రోజు లేనికైతే ట్రై చేద్దాం. అంతేకాకుండా మేమైతే రాబోయే వీడియోస్ కోసం అయితే షెడ్యూల్స్ రాసుకున్నాం అనమాట. సో రేపైతే 5 వీడియోలు ప్లాన్ చేసినాం. చూద్దాం మరి ఎన్ని వీడియోలు అయితే ఏం కథ అని చెప్పేసి. సో వాటికి సంబంధించిన సామాన్ కావాలి కాబట్టి ఇప్పుడైతే సిద్దిపేట బయలుదేరినాం. అట్లనే ఇక వీడు ఎట్లా కేఎఫ్సీలు ఇంతవరకు తినలేదు అని చెప్పేసి అనే వరకు ఇక మరి పారా పోదాం అని చెప్పేసి అట్లా కూడా పోతున్నాం అనమాట. మొత్తానికి మన థీమ్ వచ్చేసి సమాన్ కావాలి ఫస్ట్, తినుడు తర్వాత లాస్ట్ కదా. సో మొత్తానికి అయితే సామాన్ తీసుకున్నాం. పూరా సంచి నిండింది. ఎప్పుడు రథ తిరిగి వచ్చినా సరే ఒక సంచి కొత్తది కొనుక్కపోతాం. ఇటువంటి మా దగ్గర 10 సంచులు ఉన్నాయి కావచ్చు. ఉండొచ్చు. మన శేఖర్ గారు వచ్చేసి కార్లోనే ఉన్నాడు. ఇప్పుడైతే వెళ్ళిపోదాం ఎక్కడికి, కేఎఫ్సీ. అప్పటి నుంచి వెళ్ళి మనోళ్ళు ఎదురు చూస్తున్న టైం అయితే రానే వచ్చేసింది. కేఎఫ్సీ దగ్గరికి అయితే వచ్చేసాం. మరి ఇక చిన్న చిన్న ముక్కలు 150కో 200కో 4, 5 వస్తాయి. మనిషి కూడా తినిపోదాం. అయిపోతుంది. పెద్ద బకెట్లు కావాలి. పెరి మనిషికో కోడి కావన్నారా? నువ్వు చెప్పిన తినాలంటే ఆయనకు మా వాళ్ళు నరమాంస భక్షకులు. సరే కాదు, నువ్వు బొక్కలు కంకిరి చూడు. మీరు దేనిలరా బర్గర్ ఈటింగ్ ఛాలెంజ్ బొక్కలు. ఆ వీడియో రాలేదు, ఇంకా వస్తుంది. రెడీ ఉండరు. బర్గర్ ఈటింగ్ ఛాలెంజ్ అయిపోయింది. దాంట్లో అవేమో వస్తాయి. వీడు వాడు పీస్ నోట్లే పోతుంది, ఓన్లీ బొక్క బయటకు వస్తుంది. ఈ తిను నేనే చూడలే. వద్దురా అంటే ఛాయ్లా కాఫీలా చక్కెర బాగా వేసుకుంటారు. ఎటన్నా పోతే అటు ఇటు దేవులాడుతూ ఉంటారు. ఏడవాలి వీడు పోతాడు. ఇంకేయాలి నయం. వీడు రోజు 10 సార్లు ఛాయ్ తాగుతాడు. అంటే వీడు ఇంతకుముందు చేసిన వర్క్ అసలు ఉంటుంది. అక్కడ ఛాయ్ ఫ్రీగా దొరుకుతుండే కాబట్టి. మొత్తానికి అయితే ఆర్డర్ ఇచ్చేసాం. ఏంటిదంటే ఏమో ఇచ్చినాం. 5 లెగ్ పీసులు, 8 రెక్కలు. రెక్కలు వీళ్ళు ఎట్లా తింటారు అనుకుంటారు. వీడియో చూడరు మొత్తం దూరం. ఏమో 7 తిని తిరిగి తినాలి. ఎవరు లేదు అని నడిచిపోయింది కానీ ఇక్కడ పోయి మెల్లగా తినాలట. డీసెంట్గా తినరా. వీడు మంచిగా తిన్నాడు. నువ్వు శేఖర్ గారు మనమే ఇద్దరం. సిద్దిపేటలో ఎప్పుడు తినలేదట. ముర్తా ఉన్నాడు. అరే లెగ్ పీస్ 4 ఉంటాయి. ఎవరి కావాలని తీసుకోరు ఫస్ట్. నువ్వు తినగా లెగ్ పీస్ ఇదాన్ని నాకు మసాలా బాగుంది. 5 తీరే మంచి కూడా తీస్తారు.
కాలినే గరం గరం మస్తుంది. మసాలా టేస్ట్ అవుతుంది మసాలా. కూరగాడు నేను 4 పీసులు తిన్నాం. వాడు ఇంకా రెండోది నడతా ఉంది వాడిని గొడవది. లెగ్ పీస్ ఈటింగ్ ఛాలెంజ్ చేయాలి, అది వీడియో పడిపోతుంది. చేతులు ఆడుతున్నావు 2 అరగింత చెప్పాలి తింటే బంతిలో ఊకున్నప్పుడు చాలా ఫాస్ట్గా తినాలి. మనోడు 2 లెగ్ పీసులు తిన్నట్టు అక్కడక్క 2 తిన్నా లెగ్. వేరే పెట్టరా పర్ బట్టలు పెడతావా? వీడు తెలియదేమనుకున్నావు, వీడు కూడా తెలుసా? తెలుసు. సెల్ఫ్ సర్వీస్ కాదారా, ఓన్లీ తెచ్చుకోవడేనా, తీసుకోవడం వాళ్ళ పని. అంతే. చేతి కడకచ్చుకున్నావా? చేతి కడకచ్చుకున్నావా? చేతి కడకచ్చుకున్నావా? నీళ్ళు అయిపోయినాయా? నువ్వు బంద్ చేసినా ఆగపోయిండు అనుకున్నా. నువ్వు హైదరాబాద్లో ఉన్నావు ఆరా? ఆటోమేటిక్ ఏమన్నా అంటే 10 ఏళ్ళు హైదరాబాద్ ఉన్నా అంటాడు. ఇట్లా వద్దు కదా, ఒక 10 సెకండ్స్ ఏమి వస్తాయి కదా నల్లా, అది కూడా తెలియదు. ఏడబడిగినవరు నువ్వు? అడిగి ఒక దిక్కు ఊరోడు కాదు, ఒక దిక్కు సిటీ ఓడు కాదు. ఇగో ఒకరోజు ఏం చేద్దామంటే KFC ఫుల్ మెనూ ఈటింగ్ ఛాలెంజ్ చేద్దాం. అంటే దాంట్లో అన్ని వస్తాయి, ఒక లెగ్ పీస్ వస్తుంది, ఒక వింగ్ వస్తుంది, బకెట్ వస్తుంది, ఫుల్ బకెట్ కావచ్చు, ఫుల్ మెనూ అంటే దాంట్లో మొత్తం వస్తుంది ఆల్ మిక్స్. ఎందుకంటే వీళ్ళు కావాలని చేస్తారు, నేను లేట్ వీళ్ళు ప్లాన్ చేస్తారు. నువ్వు ఆ వీడియోలు నువ్వు వీడియోది ఆ వీడియో చేసినప్పుడు నువ్వు పార్టిసిపేట్ చేయకు, మరి పార్టిసిపేట్ చేస్తా, ఓడిపోయినా సరే చేస్తా ఖచ్చితంగా. రేపు వచ్చి 5 వీడియోలు ప్లానింగ్ ఉంది, ఇప్పుడు తొందర పోవాలి పరే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్. సో ఇప్పుడైతే పొద్దున ఆల్రెడీ ఒక వీడియో షూట్ చేసినాం, అలాగే రేపటి వీడియో కోసం కావాల్సిన ఐటమ్స్ కూడా తెచ్చి పెట్టుకున్నాం. సో ఇప్పుడు ఎడిగిపోతున్నాం అంటే లాస్ట్ ఒక 2 రోజుల కింద ఒక వీడియో తీసినాం అనమాట. దాంట్లో జస్ట్ 1 క్లిప్ మిస్ అయింది. ఆ క్లిప్ కోసం ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంత లేదని ఒక 10 కిలోమీటర్స్ వరకు వెళ్ళాలి. జస్ట్ అది ఎంత ఒక 30 మినిట్స్ క్లిప్, 30 సెకండ్స్ క్లిప్. ఆ క్లిప్ కోసం మేము కాంప్రమైజ్ కాకుండా ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాం, వెళ్ళి ఆ క్లిప్ షూట్ చేసుకొని వస్తాం. దింపది కూడా ఎత్తాడు కదా కూర, 2 అన్నా తమ్ముడు. చేతి మంచి లేదు ఫ్రెండ్స్, అయినా ఆడుతున్నా ఫ్రెండ్స్. ఏ మజా తాగురా అంటే నా కాలు దెబ్బ తాకింది అందుకే తాగుతాను. ఇంతకుముందు కూడా ఆ వీడియోకి పోయినాము మనము, ఆడ ఇగో పట్టుకోమంటే అటు ఇంటి పట్టుకోమంటే పట్టుకుంటలేడు, చైన్ వస్తుంది. అదే క్రికెట్ ఆడరా అంటేనేమో 5 రన్లు ఒక్క ఓవర్లో 5 రన్లు ఉరికిండు. ఆట అది సంబరం, ఆట సంబరం అన్నట్టు. అది ఈ ముంగట ఒక ట్రాక్టర్ అవుతుంది, దాని మీద సలాకలు ఉత్తగానే ఉన్నాయి. ఒకవేళ వెనకకి జారినాయి అంటే కథమే, అన్ని రోడ్డు మీద పడతాయి. మళ్ళా మన కిందికి వస్తాయి, మనం ఎక్కించిపోదాం రా. వాళ్ళు ఇద్దరే ఉండొచ్చు, వీ హ్యావ్ టీమ్. మనం అందరం చేసినామంటే ఎక్కుతుంది మీదికి, కానీ మలిగినప్పుడు ఇబ్బంది అవుతుంది. అట్లా మనం మత్తు చేస్తున్నాం, వీడియో అవుతలేము. అలాగే మీకు ఒక చిన్న అప్డేటు, ఇదే కార్ని మేము ఎటు పోయినా సరే వాడుతూ ఉన్నాం. మొత్తం కచ్చ హైదరాబాద్ పోయినా ఇదే కార్ తీసుకుపోతున్నాం, అడవికి పోయినా ఇదే కార్ తీసుకుపోతున్నాం. సో ఇట్లా అయితే కథ కలిసేటట్లేదు. మాకు ఒక మస్టాంగ్ అయితే కావాలన్నమాట, ఆల్ కచ్చ కొట్టేటట్టు. మస్టాంగ్ అంటే నిజంగా మస్టాంగ్ కాదు, మేము అట్లా పిలుచుకుందాం అనుకుంటున్నాం. నార్మల్గా జెన్ కానీ ఆల్టో కానీ ఉంటాయి కదా, స్క్రాప్ పోయే బండ్లు, అటువంటి బండ్లు మీ దగ్గర వాళ్ళ దగ్గర ఉంటే కామెంట్ ఏరి తీసుకుందాం. సిద్దిపేట సరౌండింగ్ అయితే ఇంకా మంచిగా మాకు దగ్గర అయితే తీసుకోనికి. అరే మీకు కూడా తెలిసిన ఉంటే కనుక్కోర్రా. నేను రోజు చూస్తున్నా ఓలెక్స్లో కానీ ఆల్టోలు వస్తున్నాయి. జెన్ అయితే మంచిగా ఉంటుంది, మా వాళ్ళకు మంచిగా సరిపోతుంది. ఇది ఆల్టో కూడా సేమ్ ఇదే కార్లో కూడా టైట్ ఉంటుంది. ఏది అది జెన్గా ఆల్టోనే. అది ఆ కారు ఉంటే ఏంటంటే బెనిఫిట్, ఎటన్నా కొట్టచ్చు కచ్చా, అయితే పంక్చర్ అవుతుంది, టైర్ చేంజ్ చేసుకుని పోతే అయిపోతుంది. ఈ కార్ని అట్లా కొట్టబోయేది కొడుతున్నాం. మ్యాక్సిమం పోరాని ప్లేస్లలో కూడా పోతున్నాం. చాలా ప్లేస్లలో మీరు చూసే ఉంటారు. మనం అదేంటిది వాటర్ ఫాల్ పోయినప్పుడు కూడా మస్తు కష్టపడ్డది కారు. ఇట్లా రకరకాలుగా కొన్ని ప్లేస్లలో ఉంటుంది. వీడియో చూసే వాళ్ళలో ఎవరికైనా అమ్మే ఆలోచనలు ఉంటే చెప్పండి, తీసుకుందాం.
మా వాళ్ళు కూడా డైలీ చూస్తూ ఉన్నారు, అక్కడిక్కడ ఆఫ్లైన్లో కావచ్చు, చుట్టాలలో కావచ్చు, తెలిసిన వాళ్ళు వాళ్ళ వీళ్ళని అడుగుతూ ఉన్నారు. దొరికితే తీసుకుందాం. దీనికి కొద్దిగా రెస్ట్ దొరుకుతుంది. ఎప్పుడన్నా బయటికి లాంగ్ వెళ్ళినప్పుడు మాత్రం దీన్ని యూజ్ చేయడానికి ట్రై చేద్దాం. దీన్నైతే ఘోరంగా కొట్టుడైతుంది. ఘోరమా మీరు ఇంకా దీన్ని చూడలే, కరెక్ట్ నడిపింది. మీరు రాకముందు నుంచే నడుస్తుంది ఇది. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చేసినాం. ఆ ఫుటేజ్ తీసుకొని వెళ్ళిపోదాం. ఫుటేజ్ కోసం పోతుంటే మాకు తవ్వల బూర్ మిఠాయి కనబడ్డది. బూర్ మిఠాయి తింటే చాలా రోజులే. బూర్ మిఠాయి కొనుక్కుంటున్నాం. తింటారా? దిగి తీసుకున్నాం దారి ఇలానే ఉంటారా? కస్టమరే. అరే సమోసా ఖతం हो गया. दिल पसंद తింటారా ఏమన్నా? సమోసాలు లేవు, ఖతం हो गया. యూట్యూబ్ కా వ్లాగ్ है వ్లాగ్. సమోసాలు లేవా? సమోసాలు నయ్యే. बच्चे को छोटो खाएगा నాకు తెలుసానే. తెలుసారా? అతడు ఊర్లలో కట్టడు. जानता है? 8వ తరగతి. ఆల్రెడీ దేకు రెడ్డిపేట कभी लिया था आपके पास? స్కూల్ కు ఒక ఏం తీసుకున్నారా? ఊళ్ళోకి వచ్చినప్పుడు తీసుకుంటా. बच्चा है 9th क्लास में पढ़ता है. ఇదన్నా స్కూల్ కోతలే. कितना हो गया? 20. సమోసే. మైక్ వస్తుందా? బొంబాయి మిఠాయి. एक पप समोसे बॉम्बे मिठाई. పాతకాలంలోనేమో ఇవి వాడుదురు, మెల్లమెల్ల దీనికి అప్డేట్ అయ్యిండు, మెల్లమెల్ల ఇంకో చిన్న దానికి అప్డేట్ అయ్యారు. ఇది మీ వయసేనా వచ్చేది ఇప్పుడు? సో మేము దేనికి వచ్చినామో దాన్ని ఇడిస పెట్టినాం. బూర్ మిఠాయి కొనుక్కొని తింటున్నాం. చీకటి అయిపోతుంది ఫుటేజ్ వస్తుంది వారు. చాలా రోజుల తర్వాత తింటున్నా బూర్ మిఠాయి. అది ఆల్రెడీ ఒడిచిపోయింది. కావాలి మెల్లగా వెనక నొక్కేసిరు. ఫస్ట్ బూర్ మిఠాయి అని దిగినాం. బూర్ మిఠాయి అని దిగిన సమోసా దేలాడిరు. సమోసాలు దొరకలే. దిల్ పసందులు కనబడి, దిల్ కుషులు కనబడి, దిల్ కుషులు నొక్కిరు. సగమే వచ్చిందేం రా? ఒరే 3 తీసుకుంటే రా. ఈయన మొత్తం ఒకటి తిన్నాడు. ఊరగాడు ఒక్కటి తిన్నాడు. నువ్వు ఇచ్చినావు కదా. మేము ఒకటి హాఫ్ తిన్నాం. ఇంకో హాఫ్ తింటున్నా. మళ్ళా చూసినావు అన్న నేను తినలే అంటున్నాడు. అన్న మొత్తం తిన్నాడు కదా. మోటేగానికి ఏదైనా చాలా కావాలి. మంచిగా ఉందారా? చిన్నప్పుడు డబ్బు రొట్టె మీద గివ్ వచ్చు. గిందని తిత్తు డబ్బు రొట్టె మీద పెట్టొచ్చు. ఇది ఒకటా భలే ఉంది. ఇది ఏంటిరా? కిస్మిసా? కాదు కాదు, చెర్రీ. మరి గ్రీన్ కలర్ ఎట్లా వచ్చిందిరా? డింపి డబ్బు బాగా దొడ్డైతే నిజంగానే. దీంట్లో క్రీమ్ లేదు, ఏం లేదు. జస్ట్ డబ్బు రొట్టె మీద కిస్మిస్లు ఉన్నాయి. క్రీమ్ లేదు కదా లోపల. ఇట్లా కడి చేసి మొత్తం వేసి కావచ్చు అనుకున్నా. ఓన్లీ ఎట్లకి ఇచ్చారు. క్రీమ్ లేదు లోపల. బిస్కెట్ అయిపోయింది ఇది. మీదే సిరిగా ఏమంటారు మీకు పై అన్న? మీ పైన ఏమంటారు? చెర్రీ. సరే ఏమంటారు? మంచి డామ్ అన్నాడు. అది కింది కన్నా అనుభవం. అది దాన్ని ఏంది మనది అద్దం పెట్టి మొత్తం ఫ్లేవర్ వేసి డబ్బు రొట్టె తిను. అన్నా ఇగో ఎట్లా చెప్పలేక సౌండ్ పంది సౌండ్ ఎట్లా వస్తుంది? పందితో నువ్వే తిన్నావు. తినక సౌండ్ రాదన్నా. పందితోట తింటుండు. పందితోట తింటు ఇప్పుడు అన్న నువ్వు సౌండ్ ఇవ్వాలన్నారు అన్న. నువ్వే సౌండ్ ఇవ్వాలన్నారు. అదే సౌండ్ వస్తుందని చెప్పింది ఎవరు? ఈయనే. ఎట్లా వచ్చింది సౌండ్ చెప్పు. నేను చెప్పా అన్నేమన్నాడు దానికి? నువ్వు పంది తినాక ఎప్పుడన్నా చూసినావు? ఈయన పక్క పంటున్నావు అని అన్నాడు. అంటే ఉన్నానా అని అన్నాడు. పక్క నువ్వే ఉన్నావుగా. లేదు డాంగ్లీ డింపి
దింపి నువ్వే ఎవరెక్కి రేపు అన్న ఏంటిదా మ్యాట్ మ్యాటా ఇట్లా, ఇట్లా. మ్యాటా అదే పోతుంది అప్పుడప్పుడు లేదు. పోతుంది మ్యాట్ లేదు మొత్తం నేను మొన్న మ్యాట్ కాడ నేను కూర్చుంటే కాదు చెప్తిరు లేదు ఇప్పుడు ఎవరు కూర్చున్నారు అటు సైడ్ నువ్వు కూర్చున్నావు. నన్ను అన్నాడన్న కొంచెం ఇట్లా పోయినందుకు అయ్యో మొత్తం నీకు కూర్చోరాదు మొత్తం మ్యాట్ అంతా అడ్డదంతామని చెప్పి ఇట్లా గుంజుకుతుండే ఏదో కోపం కాలు వచ్చి. పెట్టుకోవాలి ఏడ కూర్చోవాలి ఏది తెలియదు దానికి మళ్ళీ ఇప్పుడు నన్ను అంటుండు మొత్తం ఆయన అలవాటు చేసిండు అట్లా ఏంటిది కాలు ఇట్లా దందమనే ఏందన్న నేనే మరి నువ్వు వ్యక్తినే పోతుంది ఊకే బాబు మనకు ఏ క్లిప్ అయితే మిస్ అయిందో ఆ క్లిప్ అయితే తీసుకున్నాం. మేము దగ్గర 1.5 2 గంటలు అవుతున్నారు వచ్చి. జస్ట్ అది ఒక 30 సెకండ్ల క్లిప్పు మేము వచ్చి 2 గంటలు అవుతుంది. ఒక 2 తమ్నీళ్ళు ఏమో దిగేది ఉండే మర్చిపోయినాం. ఆ తమ్నీల్స్ తీసుకున్నాం. మన వాళ్ళు ఏమో కొన్ని ఫోటోషూట్స్ తీసుకున్నారు. సో అంతా వేసి అది అయ్యే వరకల్లా ఈ టైం అయితే ఆల్మోస్ట్ చీకటి అయిపోతుంది. ఇప్పుడు రిటర్న్ అవుతున్నాం. మీకు ముంగడ వ్యూ చూపిస్తుంది చూడండి. సన్సెట్ అయిపోయింది ఆల్రెడీ. కాకపోతే స్కై వచ్చేసి వ్యూ అయితే ఈ విధంగా ఉందన్నమాట. భలే ఉంది. వావ్ ఏ. సో ఇప్పుడైతే తిరుగు ప్రయాణం అయినాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం. చాలా స్టాటిక్ క్రేన్స్ కదులుతుంది. సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నార్మల్గా మీరు చూసారు కదా, ఒక్కొక్క చిన్న క్లిప్ కూడా మేము కాంప్రమైజ్ కాకుండా మళ్ళీ తీసుకొని వస్తామన్నమాట. మాకు ఒకవేళ నచ్చకుండా కానీ మళ్ళీ తీస్తాం, లేకపోతే ఫుల్ వీడియో బాగలేదనిపిస్తే ఆ వీడియోని కూడా మళ్ళీ రీటేక్ అయితే చేస్తాం. సో ది బెటర్ అవుట్పుట్ చేయడానికి అయితే మేము ట్రై చేస్తున్నాం. సో అందులోనే భాగంగా ఈ వ్లాగ్లో మేము ఒక చిన్న క్లిప్ కోసం అంత దూరం పోతున్నామని చెప్పేసి మీకు షూట్ అయితే చేసి చూపించినాం. అలాగే కేఎఫ్సీ కూడా మన వాళ్ళు ఎప్పుడు వెళ్ళలేదంటే కేఎఫ్సీని కూడా కవర్ చేసుకొని వచ్చినాం అనమాట. సో ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయినా, వీడియో ఎడిటింగ్ ఉంటే దాన్ని చెక్ చేసిన ఖతం అయిపోయింది. ఇప్పుడు అప్లోడింగ్ పెట్టేస్తున్నా. సో ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్ బాయ్.